మరి 2 రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతోంది. కేవలం క్యాలెండర్‌తో తేదీ మాత్రమే మారుతుందనుకుంటే పొరపాటు పడినట్లే. క్యాలెండర్‌లో తేదీతో పాటు కొన్నింటికి సంబంధించిన నిబంధనలు మారనున్నాయి. ముఖ్యంగా ఆర్థిక రంగంపై ప్రభావం చూపించే అంశాల్లో జరగబోయే మార్పుల్ని తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఉదయం లేవడం మొదలు రాత్రి నిద్రపోయే వరకు జీవితంలోని వివిధ అంశాలను ఈ మార్పులు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కొన్ని నిబంధనల మార్పు వ్యక్తి యొక్క బడ్జెట్‌పై ప్రభావం చూపిస్తుంది. కొత్త రూల్స్ తెలుసుకోవటం వల్ల మీ ఆర్థిక వ్యవహారాల్ని బడ్జెట్ సమర్థవంతంగా నిర్వహించుకునే వీలుంటుంది. ఈ మార్పులకు అనుగుణంగా అప్డేట్ కాకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అసలు 2025లో ఏ ఏ రంగాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయనేది తెలుసుకుందాం. వంట గ్యాస్ ధరలు ప్రతి నెల 1వ తేదీన సవరిస్తారు. కొత్త ఆంగ్ల సంవత్సరంలో 2025 జనవరి 1న చమురు కంపెనీలు ఎల్పీజీ ధరల్లో ఏమైనా మార్పులు చేస్తాయో లేదో చూడాలి. 2025 జనవరి 1 నుంచి కొత్త జీఎస్టీ నియమాలు అమల్లోకి వస్తాయి. ఈ కొత్త రూల్స్ దేశంలోని వ్యాపారాలపై ప్రభావం చూపిస్తాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2025 జనవరి నుంచి యూపీఐ 123 పే పరిమితిని పెంచనుంది. ఇప్పటి వరకు మీ చెల్లింపు సేవను ఉపయోగించి రూ. 5,000 వరకు లావాదేవీలు చేయొచ్చు. అయితే ఇక నుంచి ఈ పరిమితి 10,000కు పెరగనుంది. జీఎస్టీ పోర్టల్లో భద్రతను మెరుగుపరచడానికి పన్ను చెల్లింపుదారులందరికీ ఎంఎఫ్ఏ అవసరం. ఓటీపీల కోసం మీ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయటం, మీ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వటానికి ఇది దోహదపడుతుంది.